రైట్. ఇప్పుడు జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ దగ్గర లక్షల మంది జనాలు కనపడతా ఉన్నారు. చూడొచ్చు ఒకసారి. ఇన్ని లక్షల మంది జనాలల్లా వికలాంగులు కూడా ఇక్కడికి బండ్లు వేసుకున్నట్టు సొంత వెహికల్స్ వేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇన్ని లక్షల మందిలా ఏంది పరిస్థితి అనేది కూడా. ఎక్కడి నుంచి వచ్చినా అన్న? మాది చొప్పా నియోజకవర్గం, రామడుగు మండల్. రామడుగు నుంచి వచ్చి రామడుగు నుంచి వచ్చినాం. ఎందుకు ఇంత ఎండల ఎప్పుడు వెళ్ళిండ్రు? అభిమానం, కేసీఆర్ అంటే అభిమానం. ఆయన కలవడానికి వచ్చిన నేను. కేసీఆర్ గారిని ఒక్కసారన్నా నా జీవితంలో ఒక్కసారన్నా కేసీఆర్ని కలవాలన్నది నా కోరిక. నాకు ఆ ఉద్యమం టైంలో నుండి నేను కూడా ఉద్యమంలో పాల్గొన్నా, ఉద్యమం నుండి తిరిగిన. అప్పటి నుండి నాకు కేసీఆర్ అంటే ఇష్టం. తెలంగాణ తీసుకొచ్చిన జాతిపిత కాబట్టి నేను ఆయన కొరకు వచ్చిన. జాతిపిత అంటున్నావు, కొంతమంది ఒప్పుకుంటలేరు కదా రేవంత్. వాళ్ళందరూ సన్నాసులు, వాళ్ళకేం తెలియదు. సన్నాసులకు ఏం తెలుసు? రాజు మన పరిపాలన అనేది మంచిగా చేసిండు కాబట్టి మేము కేసీఆర్ గారి గురించి వచ్చినాం. కేసీఆర్ గారే కావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి సీఎం. ఎంత తొందర ఈ సీఎం దిగిపోతే అంత తొందర అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ జరుగుతలేదు, అభివృద్ధి లేదు, ఏం లేదు, శూన్యం. అభివృద్ధి కాదు, అన్ని కూలగొట్టుడే ఉన్నది, ఏం లేదు. ఏం చేస్తలేడు ఆయన. కనీసం పింఛన్లు డిసెంబర్ 3 తారీఖు నాడు పింఛన్ ఇస్తా అన్నాడు, ఇదివరకు కూడా ఇవ్వలేదు. పెంచలా అన్నాడు, పెంచలేదు, ఏం లేదు. 3 సంవత్సరాలు అవుతుంది. డిసెంబర్ 3 తారీఖు నాడు తీసుకోమని చెప్పిండు, ఇప్పటి వరకు కూడా తీసుకుంటారు. ఎప్పుడు ఇస్తాడు? ఇప్పటిదాకా ఇవ్వడం, పెన్షన్ పెంచలేదు కనీసం. అడుగుతలేరా మీరు? అడుగుతాం మేము. హైదరాబాద్ లో మా వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారు. ధర్నా చేసినా కూడా అది పట్టించుకుంటలేడు ఏం. ఎట్లుంది ఇప్పుడు ఈ రోజు మీరు ఇక్కడ సభ పెట్టుకుంటారు, మీ పార్టీ వాళ్ళు, కేసీఆర్ వస్తున్నాడు, ఆయన రేవంత్ రెడ్డి మేడిగడ్డల సభ పెడుతుండు, ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ సభనే బాగుంది. అక్కడ ఇవ్వలేరు, అక్కడ ఇవ్వలేరు. ఆల్రెడీ చూస్తే తెలుస్తుంది మనకు. బస్సులన్నీ ఇటే జైదాలకు వస్తున్నాయి. పెద్దపల్లి నుండి కూడా ఇటే వచ్చినాయి బస్సులు. అక్కడ ఏం లేదు. ఇన్ని రోజులు మేడిగడ్డ కొట్టకపోయింది అన్నాడు, మళ్ళీ సభ పెడుతుండు. దాని మీద ఏం చెప్తావు ఆయనకు? మేడిగడ్డ కొట్టకపోయింది అన్నాడు, ఇప్పుడు పోయి ఏం చూస్తున్నావాడా? ఏముంది నీకు? దాన్ని రిపేర్ చేసే తెలివి లేదు నీకు ఇంత కూడా. నువ్వు ఒక సీఎంగా, నేను సీఎం కాదు, నువ్వు ఒక దద్దమ్మ అని చెప్తున్నాడు నేనైతే. కేసీఆర్కి ఒకసారి నాకు అపాయింట్మెంట్ కావాలి. మా వికలాంగుల పింఛన్ సారే పెంచుతాడని నేను ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను. అన్న ఏం పేరే? రేగుల రాజేశం, వేములవాడ. ఫస్ట్ వార్డు కాంటెస్ట్, మున్సిపల్ ఫస్ట్ వార్డు కాంటెస్ట్ చేసినాం. ఎట్లా ఉంది మరి జగిత్యాల రాజకీయం? ఏంది మొత్తం ఒక 2-3 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రం అంతా జగిత్యాలని చూస్తుంది. జైత్యాల తెలంగాణ రాష్ట్రం నుంచి జైత్యాల నుండే చూస్తారు. జైత్యాల నుండే మొదలవుతుంది. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి. ప్రతి ప్రజలల్లా విపరీతమైన వ్యతిరేకత ఎదురుపడ్డది. రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, ప్రతి పథకాలు, ఉచిత హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేసింది ఏం లేదు. 6 గ్యారంటీలకు అడుగంటి పోయినాయి. 420 హామీలు ఇచ్చేయండి, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని ప్రభుత్వము రేవంత్ రెడ్డి. హైడ్రా పేదల ఇండ్లు కూల్చుడు, ఖమ్మంలో కానీ హైదరాబాద్లో కూడా హైడ్రా చేయబట్టి ప్రభుత్వానికి తప్పకుండా చరమగీతం ప్రజలు వాడే స్థితికి వచ్చిర్రు. తప్పకుండా వాళ్ళ ప్రజలు తగిన మూల్యం రేవంత్ రెడ్డికి తప్పకుండా చెల్లించుకుంటారు. ఇప్పుడు సంజయ్ కుమార్ ఎటు పక్క ఉన్నాడు? అసలు నేను ఎటు పోలేదు అంటుండు ఆయన. ఏంది అసలు ఈ పంచాయతీ ఏంది? సంజయ్ కుమార్ గోడవిని పిల్లయ్యాడు, ఏది కూడా గ్యారంటీ లేదు. ఆయనకే గ్యారంటీ లేదు. ప్రజలు ఇంతకు ముందుకే ఇదే లాస్ట్ టైం కూడా బలవంతంగా గెలిచాడు. బలవంతం అంటే మరీ కూడా విపరీతమైన హామీల కోసం ఇక్కడ కూడా లోకల్ చేసి బలవంతంగా గెలిచాడు. ఈసారి సంజయ్ కుమార్ను అడుగున తొక్కి పారేస్తారు తప్పకుండా. మీరు చూడురి, మేము కూడా గ్యారంటీ చెప్తున్నాము. మాది వేములవాడ కాన్స్టిట్యున్సీ చెప్తున్నాము. 2.5 సంవత్సరాల లోపే ఆయనది కూడా అయిపోయినట్టే. జీవన్ రెడ్డిని కూడా అరిగోస పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈయన 42 ఏళ్ల చరిత్ర, ఆ చరిత్రకు చరమగీతం ఆడిండు. రేవంత్ రెడ్డికి కథం అయిపోయింది, ఇక్కడనే స్టార్ట్ అయింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కథం అయిపోతాయి. ఇప్పుడు ఈయన మీద మీటింగ్ జరుగుతుంది, ఆయన ఆడ ఒక మీటింగ్ పెట్టిండు మేడిగడ్డ మీద. కూలిపోయిందని అదే మేడిగడ్డ మీద మీటింగ్లు నడుస్తున్నాయి. ఏం చెప్తారు దానికి? చాతగాని ప్రభుత్వం కాబట్టి భయం. కేసీఆర్ అంటే భయం. తెలంగాణ ఉద్యమం చేసి ఉద్యమంతో వచ్చిన పార్టీ. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చూసి భయపడి బయటకు వచ్చిండే కాబట్టి ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి భయాన కావాలని బేడగడ దగ్గర మీటింగ్ పెట్టిండు తప్ప ఏం లేదు. కాళేశ్వరం కూలిపోయిందని కూలేశ్వరం పెట్టిండు. కాళేశ్వరం నీళ్ళే ఈ రోజు నడుస్తున్నాయి. ప్రతి చెరువు నింపిరు. ఇప్పుడు మా దగ్గర కూడా వేములవాడ ఎమ్మెల్యే అక్కడిక్కడ పోయి పూజలు చేస్తుండు. మరి కాళేశ్వరం కూలిపోయినప్పుడు వాటర్ ఎట్లా వస్తాయి? ఇది కావాలని
ప్రజలను గోసపెట్టడానికి కోసమే ఇన్ని రోజులు ఆపి ఇప్పుడు కావాలని వాటర్ ఇచ్చి ఏదో చేద్దాం అనుకుంటారు కానీ ప్రజలు మొత్తం తెలిమంతులు, అంత ఈజీ ఏం లేదు. జీవన్ రెడ్డి ఇళ్ళకి రావడాన్ని కాంగ్రెస్ ఏమంటుందంటే మొత్తం ఓల్డేజ్ హోమ్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనేది అని చెప్పి మాట్లాడుతున్నాడు, కామెంట్ చేస్తా ఉన్నారు. ఏం చెప్తారు? అది తప్పు. రేవంత్ రెడ్డి పోయే కాలం వచ్చింది కాబట్టి 100 నిందలేతారు. జీవన్ రెడ్డికి ఉన్న బలం వేరు. జీవన్ రెడ్డికి 4 దఫాలు ఆయన చరిత్ర పెద్దది, దానిలో ఏం లేదు. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది జైత్రయాత్ర, తప్పకుండా జైత్యాల నుండే స్టార్ట్ అవుతుంది. జైత్యాల నుండే స్టార్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది, కేసీఆర్ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. ప్రజలు ఆనందంతో ఉండాలని చూస్తారు. మాలాంటి సామాన్యుడే తిరగబడి కాంగ్రెస్ వాళ్ళను పల్లెలల్లా ఇంకా చూడురి. ఇప్పుడు అంటే ఏదో అధికార బలంతో విరవీగుతారు తప్ప ఏం లేదు. ఒక్కొక్క 1 ఇయర్ తర్వాత చూడురి పల్లెల్లా కొట్టి తరిమేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. అంత విసిగిపోయినరా? తప్పకుండా ప్రజలు బాగా తిరగబడి ఉన్నారు. రాలేదు అధికార ఆహంతో ప్రతి ఎలక్షన్, ఇది లోకల్ ఎలక్షన్లలో అధికార దాహంతో వాళ్ళకున్న బలంతో పోలీసులను పకడ్బందీగా పెట్టుకొని గెలుచుడు తప్ప వాళ్ళ దగ్గర ప్రజల దగ్గర ఏం లేదు. తప్పకుండా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ గారు సీఎం అవుతారు, దాన్ని రాసి పెట్టుకోరు, దాంట్లో డౌటే లేదు. అన్న ఏం పేరు? నా పేరు ఏనుగు తిరుపతి రెడ్డి. జగిత్యాల పరిస్థితి ఏంది ఇప్పుడు? మొత్తం సంజయ్ కుమార్ ఏమో నేను ఎటు పోలేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు, నేను ఇల్లున్నా అనేది క్లారిటీ లేకుండా అయింది. జీవన్ రెడ్డి ఏమో ఒక సీనియర్ నాయకుడు, ప్రతిపక్షాన్ని ఎంచుకుంటున్నాడు. ఆయన ఎట్లా ఉండబోతున్నది మరి ముందు జగిత్యాల ఎమ్మెల్యే గారు నేను ఎటు పోలేదు అంటున్నారు కదా. మరి ఇలా బీఆర్ఎస్ పార్టీ సభనే జరుగుతుంది కదా, వారు బాగా చెప్తారు రమ్మనండి వేదిక మీదకి. వేదిక మీద 100% మేము స్వాగతం పలుకుతాం కదా. బీఆర్ఎస్ కండ కప్పుకొని తన స్పీచ్ ఇవ్వనండి, మేము అదంటలేం కదా. ఆయన గెలిపించింది కూడా బీఆర్ఎస్ కార్యకర్తలే కదా. మరి ఇళ్ళనే ఉండి ఇలా రమ్మనండి. జీవన్ రెడ్డి లాంటి వాళ్ళనే కాంగ్రెస్ కూడా క్లీన్ చిట్ ఇచ్చిండు కదా, ఎలాగ పోలేదు ఆయన అలానే ఉన్నాడు. అవును పోలే అన్నాడు కదా, మరి రమ్మనండి ఇవాళ ఇప్పుడు ఎండ్లకు పోలేదని అనడం కాదు, పేపర్ల మీద చెప్పడం వేరు, ఇక్కడ వేరు. నిజంగానే వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే ఇవాళ ఈ వేదిక మీదకి రమ్మనండి, వద్దంటలేము కదా. బంగారం 100% మేము స్వాగతం పలుకుతాం. రమ్మండి, మొత్తం గులాబీ మయం చేస్తాం ఆయనను, రమ్మనండి. సంతోషం. జీవన్ రెడ్డి రాకతోటి ఎట్లా ఉండబోతున్నది మరి బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల? ఉమ్మడి కరీంనగర్లోనే బీఆర్ఎస్ కు ఒక మంచి ఊపు వస్తుంది జీవన్ రెడ్డి గారితో. 100% ప్రతి క్యాడర్లో, రైతు విభాగం కావచ్చు, విద్యార్థి విభాగం కావచ్చు, ఎవరితోనైనా జీవన్ రెడ్డి గారితో చాలా బ్రహ్మాండమైన మెరుగైన ఫలితాలు లాభిస్తాయి బీఆర్ఎస్ పార్టీకి. ఈయన వయసు మీద కొన్ని కామెంట్స్ చేస్తున్నారు, అది ఓల్డేజ్ హోమ్ అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. దాంట్లోనే ఏం చెప్తారు? ఓల్డేజ్ రాజకీయాలలో ఓల్డేజ్ వాళ్ళే వాళ్ళకున్న అనుభవంతోనే రాజకీయానికి మంచిది కదా. రాజకీయ నాయకుడు అంటే ఓల్డేజ్ అయితే నయం. యువకులు నాలాంటి యువకులతో ఏం లాభం అయితే? మాకు వాళ్ళంత నాలెడ్జ్ ఉండదు కదా మాకు. 100% సీనియర్లను దూరం చేసుకున్న పార్టీ ఏది కూడా పోకపోయేది. ఇవాళ ఈ జగిత్యాల జీవన్ రెడ్డి బీఆర్ఎస్ రాకతోని కాంగ్రెస్ పార్టీ పతనం షురు. ఓన్లీ కరీంనగర్లో కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ పతనం షురు అవుతున్నట్టు బరాబర్ మనం చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి కావచ్చు, అంతకుముందు నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద విపరీతంగా ప్రచారం నడిచింది. మేడిగడ్డ కొట్టకపోయింది, కుంగిపోయింది, కాళేశ్వరం కొట్టకపోయింది అని చెప్పి మాట్లాడింది. ఈరోజు మేడిగడ్డ మీద రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిండు. ఎట్లా చూస్తారన్న దీన్ని? వాళ్ళు అబద్ధ మాటలతోనే అధికారంలోకి వచ్చారు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మీరు ఇక్కడికి లైవ్లో వెళ్ళండి, మేడిగడ్డ కూడా ఒక పిల్లర్ గుంగిందని ప్రతి ఒక్కరు అంటారు. ఎవరైనా అక్కడ పోతే కూడా చూడొచ్చు. మనం ఒక ఇల్లు కట్టుకుంటే కూడా చిన్న క్రాక్ వస్తుంది. అంత పెద్ద ప్రాజెక్టులో పిల్లర్లు గుంగడం అనేది కావాలి కదా, దాన్ని రిపేర్ చేసుకోవాలి, తప్పేముంది అందులో? ఒక పిల్లర్తోనే మొత్తం ప్రాజెక్టే కొట్టపోయింది అన్న తప్పు కదా. ఇక్కడ కేసీఆర్ సభకు ప్రజలందరూ వస్తే ఈ అంతా తెలంగాణ అంతా కూడా కేసీఆర్ దిక్కు చూస్తారని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇలా అక్కడ ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెడుతున్నారు. అది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఈ మధ్య ఈ 2 రోజుల నుంచి ఒక విషయం తిరిగింది ఇక్కడ, కేసీఆర్ సభకు వస్తున్న కారణంగా, సభ పెట్టిన కారణంగా రోడ్లు దొవ్విరని. అది నిజమేనా? 100%. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం అగ్రిమెంట్ అయినది, ఎప్పుడో వర్క్ చేయాల్సింది ఉంది. ఎక్కడైనా రోడ్డు వర్క్ చేయొచ్చు, తప్పేం కాదు. రోడ్డు వర్క్ చేసే ముందు, అది కట్ చేసే ముందు పక్క పొంటి కంపల్సరీ రోడ్డు వేయాలి. రోడ్డు వేసిన తర్వాతనే ఇది కట్ చేయాలి. అది వేయకుండా కట్ చేసారంటేనే వాళ్ళ మూర్ఖత్వం అర్థమవుతుంది. చిన్నపిల్లలు గోటీలు ఆడుకునే గొడవ లాగుంది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి.
ఎట్లా ఉండబోతున్నది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం కాదు ఇంకా 2 టర్ములు నేనే ముఖ్యమంత్రిని నన్ను ఎవరు టచ్ చేయలేరు అంటుండ్రు రేవంత్ రెడ్డి. వారు నిజంగానే అంత దమ్ము ధైర్యం ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అయితే ఈ సహకార సంఘం ఎలక్షన్లు అయిపోయినాయి కదా అవి పెట్టమనండి. స్థానిక సంస్థలు ఎంపీడీ జడ్పీడీస్ పెట్టమనండి. వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళు గెలిచే దమ్ము ఉన్న లేదా పెట్టచ్చు కదా. ఎలక్షన్లు ఎందుకు ఆగుతారు? అంటే వాళ్ళకి ఎందుకు భయం భయం ఎందుకు? గెలిచే ఆలోచన లేదు వాళ్ళకి తెలుస్తలే. వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తలేరా వాళ్ళకి రోజు? సర్పంచులను గెలిపించుకున్నాం మంచిగా అంటారు. ఏమంటారు? సర్పంచులను బాగానే గెలిపించుకున్నాం అంటారు. ఏడ గెలిచారు సర్పంచులు? ఎందరు గెలిచారు? పైన బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎన్ని సర్పంచులు గెలిచారు? అధికారంలో ఉన్న పార్టీ. ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని గెలిచారు? ఒక్క జడ్పీటీ ఒక్క మున్సిపల్ కూడా పోయినసారి కాంగ్రెస్ ఎగరేయలే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇలా బీఆర్ఎస్ ఎన్ని మున్సిపల్ ఎగరేసిందో మీకు తెలిసి చూస్తారు కదా. అదే చాలు, దానికంటే ఎక్కువ అవసరం లేదు. భయభ్రాంతులకు గురి చేసి మన కేతనపల్లి చూశారు కదా మీరు, ఎంత భయం చేసి ఎన్ని చేసినా కానీ మళ్ళీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అదొకటే చాలు కాంగ్రెస్ వాళ్ళకి, ఏది అవసరం లేదు. ఇంకా ఫైనల్ గా ఏం చెప్పాలనుకోండి, ఇప్పుడు కేసీఆర్ గారు వస్తారు. పోయినసారి ఇదే నెలలో మాట్లాడిండు ఒక సంవత్సరం కింద మన ఎల్కతుర్తి సభాముఖంగా. అలా ఈ రోజు మాట్లాడబోతా ఉన్నారు ప్రజలను ఉద్దేశించి. ఎట్లా ఉన్నది మీ ఫీలింగ్ ఏంటి? ఇవాళ గ్రామాలల్లో మరి ఏ వ్యక్తులను మందలియండి, యువకులను కావచ్చు, వృద్ధులను కావచ్చు, నడి వయస్కులను కావచ్చు, ఎవరైనా కానీ కేసీఆర్ లాంటి నాయకుడు మేము చూడలేదు. కేసీఆర్ రావాలి, రేవంత్ పోవాలనే నినాదం శురువైంది ఆల్రెడీ. ప్రతి దగ్గర గల్లీల, హోటళ్ళల్లో, గ్రామాలల్లో ఎక్కడికైనా కానీ కేసీఆర్ రావాలి, రేవంత్ పోవాలి ఆ నినాదం శురువైంది. ఈ జగిత్యాల ఈ మీటింగ్ తోని కాంగ్రెస్ పతనం స్టార్ట్ 100%